సంస్కృతులు చెడ్డాత్మల్ మాటల్ సెవిని పడనీయవు, గడుపలుకుల నోళ్ళు గట్టియున్నావు. దేవా తండ్రి నీకు దినదిన శృతులు, నా విన్నపము విన్ననాదా సంస్కృతులు. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ జరివసేంపుము. నన్నును భక్తులను ఏనాడును కృపతోను నిలమన్నించుము, మా పరాసులను మాపివేయు దేవా. నన్ను భక్తులను కృపతోను మన్నించి మా ప్రశ్నలు మాపే 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 దేవా. నన్ను భక్తులను కృపతోను మాపే దేవా. నన్ను భక్తులను కృపతోను మన్నించి మా ప్రశ్నలు మాపే దేవా. నన్ను భక్తులను కృపతోను మన్నించి మా ప్రశ్నలు మాపే దేవా. దైవాత్మరమ్ము నా తరువును వాలింపు, నా జీవమంత నీతో నుండి చేరి వసింపము. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో కడగబడి నేను రక్షణ పొంది తిన్. గొర్రె పిల్ల విలువైన రక్తములో కడగబడి నేను రక్షణ పొంది తిన్. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. పారోకు నేనింక దాసుడను కాను, పారోకు నేనింక దాసుడను కాను. పరమకానానకు హక్కుదారుడను, పరమకానానకు హక్కుదారుడును. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత దాటిపోయే. మారాను మధురంగా మార్చి నాకు, మారాను మధురంగా మార్చి నాకు. బండాను పగలగొట్టి దాహం తీర్చెను, బండాను పగలగొట్టి దాహం తీర్చెను. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. మనోహరముగానున్న కానాన్ రాజ్యమే, మనోహరముగానున్న కానాన్ రాజ్యమే. అదే నాకు స్థిరమైన అవకాశము, అదే నాకు స్థిరమైన అవకాశము. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. కానాన్ జీవితము నాకు ఆనందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. అరణ్య జీవితమున యేసు నాయకుడు, అరణ్య జీవితమున యేసు నాయకుడు. ప్రతిదినం నూతన మన్నా ఆయన ఇస్తాడు, ప్రతిదినం నూతన మన్నా ఆయన ఇస్తాడు. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా బలము నా ఆశ్రయము, నా బలము నా ఆశ్రయము. నా రక్షణ యేసయ్యా హల్లెలూయా, నా రక్షణ యేసయ్యా హల్లెలూయా. నా సంకటంబులన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. కళ్ళు మోతలాడిపోతున్నాయి ఇక్కడ.
దేవా నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడువు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక నీకు ప్రణతులు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలని వాక్య గ్రంథంలో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానికి వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తులను మాకు శక్తిని దయచేయము. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లోక 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి మా తండ్రి, అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొనిచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించి ఆయతపరుచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియకదేవుని నామంలో, గాలిలోకములో బంధకములో ఉన్న సాతాన అనుసరులార, దురాత్మ సమూహములార, దెయ్యములార, భూతములార, పిచాచములార, మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము గనక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియకదేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆమేన్. ప్రధాన దూత యొక్క మనసులో శిరస్సులో అనాదిలో దేవునితో తాను సమానమని చెడుతలం పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. ఓ సాతాన, దైవవాక్యమైన అడ్డం చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. అతడు దైవ సంఘం భంగం చేయుటకు అవలో దైవాజ్ఞ విరుద్ధమైన తలం పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. ఓ సాతాన, దైవవాక్యమైన అడ్డం చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. సాతాన్ని ఎదిరించుకుందామండి. ఓ సైతాన, మికావేలు దేవదూత నీతో మోషే గారు శరీరమును గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు కానీ యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పాను. యోధా 9వ వచనము. ప్రభు మికాయేలుకు ఒక్క మాటే ఇచ్చినాడు గనుక ఆ ఒక్క మాటతోనే నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిల్ అనేకమైన మాటలు ప్రభు మాకు ఇచ్చి ఉన్నారు గనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక విను. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములు యందు శ్రమలతో కూడిన సావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షలు పైబడిన నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలు కలిగి దుర్గతి కలిగి నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కబ్బియు భీతియు కలిగి నీకు. వేడేస్తని మాట, తలనొప్పి హింస నీకు. ఆర్మేగేదర్ యుద్ధం హడల నీకు. కడతరని గొయ్య ముట్టి కాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. ఆమేన్. ఓ సైతానా, నువ్వంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత పనిచేస్తుంది. పరిచయ పత్రిక కీర్తన వచ్చినము. పోపొమ్మో లోకమా, చాలని పొంది మేము అల్లం. పోపొమ్మో సాతానా, చాలని పొంది మేము అల్లము. ఓ సాతాను, మాటకు బదులుగా హృదయములో ఉపయోగించి పాడవలను. ఓ పాపమో, ఫలితమో, దయమో, భూతమో, రోగమో, దుఃఖమో, లోపమో, శోధనో, మందమో, కంపమో, దుర్జసో, పాపనైజ్యమో, మర్మో, నరకమో, ఏడేసి. ఆమేన్. శక్తిమంతుడు దేవా, నా విషయంలో ఎంత గొప్ప కష్టమైన పని అయినా అసాధ్యమైన పని అయినా చేయగలవు గనుక నీకు నా శక్తి కొలిది వందనములు. ఆమేన్. రాకడ ప్రార్థన చేసుకుందామండి. ఒక రైతు కళ్ళ మందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి జల్లుల్లో వేసి జల్లించి సేటలు వేసి తిరిగివేసి శుభ్రంగా ఉన్న గట్టి గింజలను జాగ్రత్త చేసాను. అలాగే మనలో ఉన్న చెడాలోజుల్లో చెడు పనులు మొదలగు రాళ్ళటి చెత్త పొటువంటి పాపం. ఒక గ్రామములో చాలా కలహములుండెను. ఒకరు జ్వరంతోనున్న తన కుమార్తెను చూచుటకు వచ్చి కలహముల యొక్క భయంకర స్థితిని గురించి వినెను. ఆ కలహములో తన కుమార్తెను అక్కడ ఉంచుట అపాయమని తలంచి తన ఇంటికి తీసుకుని పోయెను. అలాగనే ఈ లోకము గద్దర లోకము, వ్యాధుల లోకము, పాపలోకము, పాప ఫలితములున్న లోకము, అవస్థల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, నిరక్షణ లేని లోకము, మరణలోకము, దెయ్యముల లోకము, దెయ్యములకు లోబడిన మనుషుల లోకము. గనుక ప్రభు మనలను మోక్ష మందిరమునకు తీసుకుని వెళ్ళుటకు శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి కుమార్తెను తీసుకుని వెళ్ళినప్పుడు రాను అని చెప్పకూడదు గదా. అలాగే మనము కూడా మేఘములోనికి రాము అని చెప్పకూడదు. ప్రభా తండ్రి సిద్ధముగానున్నాను అని చెప్పవలను. అట్లు చెప్పగల కృప దయచేయమని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరణాత. పాప పేరేపణ గల వర్లారా, దేవుడు
మీకు పాప విస్తరణ శక్తిని మిమ్మల్ని దీవించిన గాక. అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించిన గాక. లేమి గలవారులారా దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించిన గాక. బిడ్డలేని వాళ్ళారా దేవుడు మీకు